అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తే నా రాజీనామా ఆమోదించుండని నిన్న హరీష్ సారు రాజీనామా పత్రం అందజేసిండు కదా. అగో హరీష్ వాటల్నే నడుస్తుండు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల సారు కూడా. ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేసిండు. హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓట్ల ప్రచారంలో ఈటెల రాజేంద్రం సారు పెద్ద సవాలు చేసిండు. హైదరాబాద్ లో భూములు అమ్మకుంటా రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని రేవంత్ సార్కు ఛాలెంజ్ చేసిండు. అసెంబ్లీ ఓట్ల ముందు రేవంత్ రెడ్డి మస్తు హామీలు ఇచ్చిండు. దాంట్లో ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప ఇంకే పథకం అమలైతే లేదు. ఒక్క హామీ అమలు చేయకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతాండు. 17 సీట్లు గెలిపియాలే, హామీలు అమలు చేస్తా అంటుండు. వాళ్ళు గెలిచేది లేదు, మాట నిలబెట్టుకునేది లేదు అని పరుగు తీసిండు ఈటెల సారు. కూకట్పల్లిలో ఉన్న కోర్టు కాడ వకీళ్లను కలవబోయినప్పుడు ఈ ముచ్చట అనుకొచ్చిండు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైసలను మందును నమ్ముకున్నట్లు గడబడుతోంది. 4 నెలల కింద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఇలా చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా పోయిందన్నాడు. అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నాడని అనుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కోటేసినా వాళ్ళు దేశంలో చేసేది ఏం లేదని, అందుకే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ప్రజలే మోదీని నన్ను గెలిపిస్తారని అనుకొచ్చిండు. చూడాలి మరి ఏమైతుందో.